హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసారండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మరి ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి. ఇలాంటి పెళ్లి రోజు, పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టిప్ వచ్చేసి, ఇలాంటి ప్లాస్టర్లు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. మనం దేనికో దానికి అవసరానికి యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఇలా ప్లాస్టర్ తీయాలంటే ఒకసారి మనకి ఇలా అనుకుంటేనే కానీ ఇది కనపడదు కదండి. ఇలా ఒకసారిగా తీయాలంటే మనం తీయలేం కదా. ఇలా ప్లాస్టర్ చక్కగా మనకి అవసరానికి తీసుకుని వాడుకోవటానికి ప్లాస్టర్ని తీసుకునేటప్పుడు ఇలా తీసిన తర్వాత ప్లాస్టర్ని కొంచెం ఇలా తీసుకున్న తర్వాత మనం ఇలాగా మడత పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా మనం మడత పెట్టుకొని ఇలా ఈ చివరన ఇలాగ పెట్టుకున్నాం అనుకోండి, మనకి అవసరానికి వెంటనే తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగ తీసేసుకోవచ్చండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో హాట్ వాటర్ తీసుకున్నానండి. ఇందులో హాట్ వాటర్లో కొంచెం సర్పు వేసుకోవాలి. ఒక స్పూను సర్పు వేసుకుంటున్నానండి. అలాగే కుకింగ్ సోడా ఉంటుంది కదండి, కుకింగ్ సోడా కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఒక 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం కంఫర్ట్ వేసుకుంటున్నానండి. కంఫర్ట్ కూడా వేసుకుని బాగా ఒక స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. ఇలా ఒక స్పూన్ పెట్టి ఇలాగా మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి మొత్తం కూడా తిప్పుకుందాం. ఇలా ఈ వాటర్ని స్పూన్ పెట్టి బాగా కలుపుకొని ఏదైనా ఒక కాటన్ నాప్కిన్ తీసుకొని ఇలాగ మొత్తం కూడా మనం ఈ వాటర్లో పెట్టుకొని ఇలా మొత్తం ఒకసారి ఈ వాటర్లో ఇలా ముంచుకొని బాగా వాటర్ లేకుండా ఇలా పిండేసుకొని, మన ఇంట్లో ఇలాంటి కళాయి మూతలు అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఇలాంటి కళాయి మూతకి మనం ఈ నాప్కిన్ని వేసుకోవాలి. ఇలా నాప్కిన్ని మనం ఈ మూతకి తగిలించుకొని ఇలా పట్టుకొని, ఇలాంటివి పిల్లోస్ ఉంటాయి కదండి, పిల్లోస్కి పైన కవర్ తీసేసిన తర్వాత బాగా డస్ట్ పట్టేసి ఉంటుంది కదండి, ఇలాంటి పిల్లోస్ని చక్కగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఈ వాటర్తో మనం ఇలా చేసి ఇలాగా తుడిచినట్టయితే చక్కగా మనకి మురికి అనేది చక్కగా పోతుందండి. డస్ట్ అనేది కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. ఇలా ఈ మూతతో మొత్తం కూడా ఈ డస్ట్ని అంతా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఈ వాటర్తోనే మన సోఫాలు కానీ ఫ్రిడ్జ్ మీద కవర్లు కానీ ఉంటూ ఉంటాయి కదండి, డస్ట్ పట్టేసి ఈ మూతతో చక్కగా మనం ఇలాగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మనం పొరుపులు కూడా మనం ఇలా పెట్టేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. లోపల ఉన్నటువంటి డస్ట్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, 100% వర్క్ అవుతుంది టిప్ అయితే. ఇలాంటి పిల్లోస్కి బాగా డస్ట్ పట్టేసి చాలా చిరాగ్గా ఉంటుంది కదండి, చక్కగా ఈ నాప్కిన్తో మనం ఇలాగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలాంటి కళాయి మూత ఉంటే ఇంట్లో మనం ఇలాగా చక్కగా నాప్కిన్ ఆ వాటర్లో ముంచేసుకొని ఇలాగ చక్కగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. నిజంగా చెప్తున్నానండి, చాలా అంటే చాలా పోయింది. మనకి ఈ డస్ట్ అనేది చాలా జిడ్డుగా ఉంటుంది కదండి, అట్లా కట్టేసి జిడ్డుగా ఉన్నట్టు ఉంటుంది. ఇలాగ చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసిన తర్వాత 1 గంట ఎండలో ఉంచుకొని తర్వాత మనం ఫిల్లో కవర్ వేసేసుకుంటే చక్కగా క్లియర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, సబ్బు ముక్కలు అయితే మనకి బట్టల సోపు ముక్కలు అప్పుడప్పుడు మిగిలిపోతూ ఉంటాయి కదండి, ఇలాగా వాటర్ పోసుకొని బాగా నానబెట్టేస్తే ఇలా లిక్విడ్ లాగా తయారవుతుందండి. ఈ లిక్విడ్ని మనం చక్కగా ఇలా సబ్బు ముక్కలు వేసుకున్న వాటర్లో కొంచెం మనం కంఫర్ట్ వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి స్పూన్ పెట్టి తిప్పేసుకొని, ఇలా స్పూన్ పెట్టి మొత్తం కూడా తిప్పేసి ఒక బాటిల్లో పోసుకున్నాం అనుకోండి. ఇలా ఒక చిన్నది స్ప్రైట్ బాటిల్ ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో, అలాంటి బాటిల్లో ఇలాగా ఈ వాటర్ని పోసుకున్నాం అనుకోండి, మన వాషింగ్ మిషన్లో లిక్విడ్ ఒక్కొక్కసారి లేనప్పుడు లిక్విడ్ లాగా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, ఈజీగా చక్కగా క్లీన్ అయిపోతాయి బట్టలు అయితే. ఇలాగ మనకి ఒక్కొక్కసారి లిక్విడ్ అయిపోయినప్పుడు భయపడిన అవసరం లేదండి. ఇలా ఈజీగా చక్కగా మనం సోప్ వాటర్ను కూడా ఇందులో కొంచెం కంఫర్ట్ కలుపుకొని ఒక బాటిల్లో పోసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి వాషింగ్ మిషన్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రూపాయి ఖర్చు లేకుండా ఇలా వేస్ట్ అయిపోయిన సబ్బు ముక్కలను ఇలాగ కరిగించుకొని మనం లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి.
టిప్ నెంబర్ 4, ఏదైనా ఒక బౌల్ తీసుకొని సబ్బు ముక్కలు మనకి మిగిలిపోతూ ఉంటాయి కదండి. ఇలాంటి ముక్కలు మిగిలిపోయినప్పుడు ఇలాగ మనం వాటర్లో వేసుకొని ఒక స్పూన్ సర్ఫ్ వేసుకొని ఇలాగ కరిగించేసేసుకొని ఈ వాటర్ అంతా మనం టూత్ బ్రష్ ఉంటుంది కదండి, టూత్ బ్రష్ పెట్టి చక్కగా ఇలాంటి మూతలు అయితే మనకి చేతితో క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఇదిగోండి, ఇదైతే బాగా డస్ట్ పట్టేసింది ఈ మూతకే. ఇలాగ మనం చేయి పెట్టి క్లీన్ చేసుకోలేము కదండి. ఇలాగ టూత్ బ్రష్ ఉంటుంది కదా, టూత్ బ్రష్ ఇలా చక్కగా పానిచ్చి ఈ సందుల్లో మొత్తం కూడా మనం ఇలాగ క్లీన్ చేసుకోవచ్చండి. ఇలాంటి మూతలు ఉన్నప్పుడు ఈ టూత్ బ్రష్తో చక్కగా మనం కొంచెం సర్ఫ్ కొంచెం సబ్బు వేసి ఇలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలాగ మనం చేతితో అయితే క్లీన్ చేసుకోలేము కదండి, టూత్ బ్రష్ పెట్టి చక్కగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, నిమ్మకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. న్యూస్ పేపర్ అయితే ఉంటుంది కదండి, న్యూస్ పేపర్ని ఇలాగా కట్ చేసేసుకొని నిమ్మకాయలని ఇలా పెట్టేసుకొని ఇలా చుట్టేసుకోవాలండి. ఇలా నిమ్మకాయలన్నిటికీ కూడా ఇలా ఈ న్యూస్ పేపర్ని చుట్టేసి ఒక కవర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనం కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇలాగ మనం చక్కగా న్యూస్ పేపర్లో చుట్టేసుకొని ఒక కవర్లో వేసుకున్నాం అనుకోండి, నిమ్మకాయలు ఒకవేళ తేమ లోపల ఉన్నప్పటికీ కూడా చక్కగా తేమని అబ్జర్వ్ చేసుకుంటుందండి న్యూస్ పేపర్. నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు అలానే నిల్వ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇలా నిమ్మకాయలన్నిటికీ కూడా న్యూస్ పేపర్ చుట్టేసుకొని ఇలా కవర్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చాలా రోజుల వరకు అలానే ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, నేను ఇలానే ఫాలో అవుతూ ఉంటానండి. మనం బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నిమ్మకాయలు త్వరగా పాడైపోతూ ఉంటాయి కదండి. ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇలా మొత్తం కూడా మనం న్యూస్ పేపర్లో పెట్టేసుకున్నాం కదండి, చుట్టుకున్నాం కదా, ఇలా ఈ కవర్లో పెట్టేసుకొని ముడి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాల్సినప్పుడల్లా మనం తీసుకొని అవసరానికి వాడుకోవచ్చండి. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా న్యూస్ పేపర్ చుట్టేసుకొని కవర్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చాలా రోజుల వరకు నిమ్మకాయలు పాడవకుండా నిల్వ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 7, ఇలాంటి గ్రేటర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో. ఇలాంటివి కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతాయి కదండి. ఇలా పై వైపుని కాకుండా ఇలా అడుగు భాగాన్ని పెట్టుకొని మన రూపాయి కాయిన్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఇలా షార్ప్నెస్ అనేది మనం చక్కగా తెచ్చుకోవచ్చండి. ఈ విధంగా మనం ఒక 5 నిమిషాల పాటు ఇలాగ మనం చక్కగా రబ్ చేసి రుద్దినట్లయితే చక్కగా మనకి షార్ప్నెస్ పెరుగుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. గ్రేటర్లకి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలాంటి కాయిన్స్తో చక్కగా మనం ఇలాగ షార్ప్నెస్ పెంచుకోవచ్చండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అడుగు బాగాన ఈ రూపాయి కాయిన్తో చక్కగా ఇలా అనుకుంటే చాలండి, షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందండి. తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.